ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం, ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి. బూతులు తిట్టుకుంటే మనకు ఆనందం కానీ తిట్టిన వాడికి ఆనందం కానీ ప్రజలకు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ 3 రోజులు. మీరు ఇక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రాంప్రసాద్ రెడ్డి కానీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి కానీ ఇంక ప్రమోషనే అవసరంలా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్లో భాగస్వాములు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి. చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అలాంటి స్పోర్ట్స్ని మనం ఇక్కడే కాదు, పిల్లల్లోనే కాదు, అందరిలో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు మాత్రం ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను. ఎవరు పోటీపడి మాట్లాడారు, సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా చేశారు.